ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే అన్యాయంగా ఏది చెయ్యడు. ఆయన న్యాయముగా ఉండమని మనకు చెప్పినోడు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు? అయితే కొన్నిసార్లు ఆయన కదలికలు మనకు అర్థం కావు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు. ఆయన చేసే చర్యలు నీకు అర్థం కానంత మాత్రాన, నాకు అర్థం కానంత మాత్రాన దేవుణ్ణి అన్యాయస్తుడు అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పు, దేవుణ్ణి అన్యాయస్తుడు అనుకోకూడదు. ఏదైనా నీకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తే నీకు అర్థం కాని ఆలోచన ఏదో దేవుని దగ్గర ఉంది. నువ్వు అడిగే మనసు ఉంటే దేవుని దగ్గర మోకాళ్ళుని, తండ్రి ఇది ఎందుకు ఇలాగ జరిగింది, దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైతే నీకు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు? నీకు చెప్తాడు. ఏదైనా ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, ఏ కారణాన్ని బట్టి చేశాడో నీకు కాకపోతే ఎవరికి చెప్తాడు? నీకు చెప్తాడు. ఆయనకి మనసు ఉంటే. లేకపోతే తర్వాత చెప్తా అంటాడు, మొత్తాన్ని చెప్తాడు. ఇప్పుడు కాదు, దీని గురించి నీకు నేను తర్వాత క్లారిటీ ఇస్తా అంటాడు. దానికి కూడా ఒక సమయం నిర్ణయిస్తాడు. అప్పుడు ఆయనే నిన్ను పిలిచి చెప్తాడు, ఇదిగో ఫలానా రోజు ఇది ఎందుకు అని నువ్వు అడిగావు కదా, ఇదిగో ఇప్పుడు నీకు సమాధానం చూపిస్తున్నాదా, చెప్పటం కాదు చూపిస్తా. ఇదిగో ఆ రోజు అలా జరగటం వల్ల ఇది ఇలా జరిగింది, ఇలా జరిగి నీ మలుపులు తిరిగి ఇదిగో ఇప్పుడు ఈ మజిలీకి వచ్చింది. ఇది ఇలా జరగాలి అంటే అక్కడ అది అలా జరగాలి. ఎందుకయ్యా నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు అని ఏడ్చా. దేవుడా ఎందుకు నా తోడబుట్టిన దాని ప్రాణం తీశావు? ముక్కు పచ్చలారని పసిబిడ్డలు 3 పిల్లల తల్లిని ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఆ పిల్లల్ని అనాథలుగా ఎందుకు చేశావు? వాళ్ళ గతి ఏమిటి అని ఏడ్చా. తోడబుట్టిన దాని మీద మమకారం, ఆమె పిల్లల్ని చూసి వేదన, అప్పుడు అనిపించి గుండెలు బాదుకొని ఏడ్చాం. దేవుడు అన్యాయం చేశాడు. ముసలితనంలో తీసుకుంటే అది వేరే సంగతి. 27, 28 సంవత్సరాలు నిండా 30 ఏళ్ళు కూడా రాలేదు ఆమెకి. చిరుప్రాయం. ఎందుకయ్యా ఇలా చేశావు, ఎందుకు ఇలా చేసావు? ఏడుపు 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 ఏడుపు. కరెక్ట్గా 3 నెలల్లో కథ మలుపు తిరిగింది. ఆమె కన్ను మూసింది. నాలో దైవాన్వేషణ ప్రారంభమైంది. అప్పటిదాకా మా ఫ్యామిలీలో డెత్ అనేది లేదు. మా అమ్మ, మా నాన్న, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 6 పిల్లలు, తల్లిదండ్రి, 8 మంది క్షేమంగా ఉన్నాం. మరణం అనేది జరగల. అందరం ఒక్కటే ప్రాణం అన్నట్టున్నాం. ఇది జరిగినప్పుడు వేదన కలిగింది, ప్రశ్న పుట్టింది. ఆహా, చావుందా? చావు నిజమే కదా. ఈరోజు అమ్మాయికి వచ్చింది, రేపు ఇంకెవరికి వచ్చిద్దో, ఆ తర్వాత ఎవరికి వచ్చిద్దో, తర్వాత నాకు వచ్చిద్దిగా. ఇప్పుడు ఆ అమ్మాయి శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేశాం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఉంటుందా? ఉందా లేదా? ఆత్మ అనేది ఉందా? ఉంటే ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఆ ఆత్మని నేను కలుసుకునే ఛాన్స్ ఉందా? ఓ ఎన్ని ప్రశ్నలో. మాంత్రిక పుస్తకాలు చదివా, మాంత్రిక పుస్తకాలు తిరిగేశా. తాంత్రిక విద్య ద్వారా ఆ ఆత్మను సంధించే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని అన్వేషించా. ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమెను పిలిచా. నువ్వు ఒకవేళ ఆత్మగా ఉంటే నా ముందు ప్రత్యక్షం కాగలవా, నాకు కనబడగలవా అని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళి ఆమెను పిలిచా. ఏడుస్తా, నా కన్నీళ్లు చూసైనా మా అక్క ఆత్మగా వచ్చి నా ముందు నిలబడిద్దేమో అని. ఇట్లా నేను చేశానని నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఈరోజు చెప్తున్నాను నేను. అంటే ఆమె మీద ఉన్న మమత. కానీ అన్యాయం జరిగింది. ఎన్ని తిప్పలు పడిందో ఆమె కనబడలేదు. చివరికి ఒక 3 నెలల కాలం గడిచింది. జనవరి 14, 2002లో ఆమె చనిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో
ఇక వెతికి 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 దుఃఖపడి విసిగి వేసారి చివరికి ఒక రాత్రి నేను కూడా సద్దాం అనే విరక్తిలో మరణాపేక్ష కలిగి ఆలోచన చేస్తున్నప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడని మీకు చెప్పా. ఈజీగా ప్రాణం పోయేది ఎట్లా, అట్లాంటి ఆలోచనలు చేసుకుంటున్న వేళ నిజదేవుడు నన్ను దర్శించటం, నేను ఆయన వైపు తిరగటం, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ అనే దాని గురించి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ 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 అని ఏ ఆత్మ కోసం నేను అన్వేషించానో ఆ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా బైబిల్లో చూశా. మరణం ఎందుకు వచ్చింది, మృతులైన మానవుల ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి, మరణం తర్వాత జీవితం ఏంటి, ఇప్పుడు చనిపోయిన నా సోదరు ఎక్కడుంది, మొదలైన ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమాధానం దొరికింది. అయినా సరే నాకైతే అన్యాయం జరిగింది, మా అక్కయ్య చచ్చిపోయింది, దేవుడైతే అన్యాయం చేశాడు, ఒకటే ఫీలింగ్. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయము చెయ్యడు, ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతకు మించి ఆమె భూమి మీద ఉండటం ఆమెకు క్షేమం కాదేమో, లేకపోతే నా విషయంలోనూ ఆమె పిల్లల విషయంలోనూ దేవునికి ఉన్న సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు ఈ ఘట్టం అవసరమైందేమో. అనేక మంది రక్షణ నా రక్షణతో ముడిపడి ఉంది. నా రక్షణ కార్యం జరగాలంటే నా హృదయానికి గొప్ప గాయం కావాలి. ఆ గొప్ప గాయం అయితే నేను తిరిగితే అనేక మంది తిరిగే అవకాశం ఉంది. ఇదంతా భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే చూశాడు. మరణం అనేది నీకు నాకు గొప్ప సంగతి కానీ దేవునికి గొప్ప సంగతి కాదు. దేవునికి నేను కనపడుతున్నాను, 2002లో కన్ను మూసిన మా అక్కయ్య కూడా కనపడతానే ఉంది. కాకపోతే ఒక ఊరిలో నేను ఉన్నాను, ఇంకొక ఊరిలో అమ్మాయి ఉంది, ఇద్దరం ఉన్నాం. నాకు కనబడట్లేదు కనుక పోయిందే అని నేను బాధపడ్డాను. నీరు కోల్పోయిన మీ వారు మీకు కనబడట్లేదు కనుక పోయారే అని మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడికి ఆ చింత లేదు. ఎందుకంటే మనం పోగొట్టుకున్న వాళ్ళు ఆయనకు కనపడుతున్నారు, మనం కనపడుతున్నాం. కాకపోతే భూగోళం అనే ఊర్లో మనం ఉన్నాం, పరదైస్ అనే ఊర్లో వాళ్ళు ఉన్నారు, అది తేడా. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తర్వాత దేవుడు చేసిన కార్యం చూస్తే, ఆమె తోడబుట్టిన నన్ను దైవ సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమె కడుపున పుట్టిన 3 పిల్లల్ని ఆడపిల్లతో సహా సేవకురాల్ని సేవకుళ్ళని చేశాడు. ఆ 3 పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంది. వాళ్ళలో ఒకడు అశోక్ ఉన్నాడా? అశోక్ వెళ్ళాడు. అశోక్ అజయ్ కొండవీడులో పరిచర్య చేస్తున్నాడు. అశోక్ ఇందాక ఆల్ నైట్లో ఉండి ఇందాక దాకా ఉండి వెళ్ళాడు. చీరాల్లో చేస్తున్నాడు అజయ్, కీబోర్డ్ కొడతాడు కదా వాడు. అద్దంకిలో పరిచర్య చేస్తున్న పాస్టర్ రవి భార్య కూతురు, 3 సేవకులు. దేవుడు అడుగుతున్నాడు, ఏం అన్యాయం చేశారా? కాకపోతే కొద్ది రోజులు ఆ అమ్మాయికి భూమి మీద లైఫ్ తీసేశా. అది కూడా ఎందుకు తీశాను? నువ్వు ఉంటాం ఆమెకి క్షేమం కాదు. నాకుండే ఆలోచనలు ఏవో నాకున్నాయి. ఇప్పుడు ఆమెను తీసుకోవటం వల్ల బోల్డ్ అంత ప్రణాళిక నెరవేరింది. ఇంత సబ్జెక్టు నీకు తెలుసా? ఇంత మ్యాటర్ నీకు తెలుసా? ఇప్పటికి ఇన్ని ఆత్మల రక్షణ, ఇక ఫ్యూచర్లో ఇంకెన్నో ఆత్మల రక్షణ, ఎన్నో సంఘాల స్థాపన, ఎంతో పరిచర్య. అంత్యకాలపు సంఘములో ఒక అద్భుతమైన పరిచర్య. ఒకదానికోటి ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. సో ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక కార్యం జరిగినప్పుడు సహజంగానే మనం అనుకునేది ఏంటంటే, నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం అనుకునేది ఒకటి, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు. దేవుడు అంటాడు, న్యాయమైన కారణం ఉంది, నోరు మూయి అంటాడు. ఏది చేసినా అందులో న్యాయం ఉందని నువ్వు నమ్మితే ప్రశాంతంగా ఉండు. అందులో న్యాయం ఏంటో తర్వాత నీకే అర్థమైద్ది.
ఈరోజు నాకు అర్థమైంది. ఒకవేళ అది జరగకపోతే ఈ మలుపు నా కథ తిరగదు, ఈ మలుపు తిరగకపోతే అమ్మో ఇంత గొప్ప ధన్యత దక్కదు. ఇదంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉంది. తర్వాత ఆమె భర్తను కూడా తీసుకున్నాడు దేవుడు. మళ్ళా అన్యాయం చేశాడు అనిపించింది. పిల్లలకి తల్లిని లేకుండా చేశాడు, తండ్రిని కూడా లేకుండా చేశాడని బాధపడ్డా. తర్వాత అది కూడా అర్థమైంది. తండ్రి ఉన్నట్లయితే పిల్లలు సేవకులు అయ్యేవాళ్ళు కాదు, డౌటే లేదు. నంబర్ 1 జులైలు అయ్యేవాళ్ళు. ఏమండి, ఏప్రిల్, మే, జూన్, జులై నెంబర్ 1 జులైలు అయిపోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే అతడు లోకానుసారి, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, మారు మనసు లేనోడు, పిల్లల ఎడల సరైన బాధ్యత నెరవేర్చేవాడు కాదు, ఖచ్చితంగా చెడిపోయేవాడు. ఎందుకు ఆ పిల్లల్ని అలా చేస్తున్నావు అని మేము అన్నాం అనుకో, ఏయ్ నా పిల్లలు అంటాడు. అర్థమైందా? తల్లి తర్వాత తండ్రికి హక్కు. ఏ ఊరైనా తిప్పొచ్చు, ఏ వాడైనా తిప్పొచ్చు, ఎక్కడ ఏ విధంగానైనా తయారు చేయొచ్చు, మేము అంటానికి లేదు. అందుకే దేవుడు ఆయన్ని కూడా తీసుకున్నాడు. పిల్లల్ని నా చేతికి అప్పగించి నా చేతుల్లో వాళ్ళు పెరిగేటట్టు చేసి దైవజనుడి కింద ఎదిగిన పిల్లల్ని దైవజనులుగా, జనురాండ్రుగా తీర్చిదిద్దాడు. తల్లిదండ్రిని కోల్పోయిన ఆ పిల్లలకి ఆయనే తల్లి అయ్యాడు, ఆయనే తండ్రి అయ్యాడు. ఈరోజు జస్ట్ నా ఫ్యామిలీ మ్యాటరే కాదు, నీ లైఫ్లో నీకు ఎదురైనటువంటి పరిస్థితులన్నీ కొద్దిగా తరచి చూస్తే దేవుని సున్నితమైన కదలికలు నీకు అర్థమవుతాయి. దేవా ఇదెందుకు చేశావు అని కొంచెం నిశితంగా ఆలోచిస్తే అవన్నీ నీకు అలా జరగటం 100% నీ మేలుకే.